ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే అండి. సో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో లోన్ తీసుకొని కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. మరి ఫినాన్షియల్గా చూసుకుంటే ఇది కరెక్ట్ డెసిషన్ అనుకోవచ్చు అంటారా? ఇట్స్ డిపెండింగ్ అపాన్ ద రేట్ ఆఫ్ రిటర్న్స్ అనమాట. ఎంత రిటర్న్స్ జనరేట్ చేస్తున్నారు అన్నదాన్ని బట్టి మనం ఉంటుంది అనమాట. సపోజ్ లోన్ తీసుకొని కొనటం ఎప్పుడు బెస్ట్ అంటే, ఎగ్జాంపుల్ నేను హౌస్ కొంటున్నాను, అప్పుడప్పుడే మంచి గ్రోత్ ఉన్న సిటీ అనుకోండి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్న సిటీ అనుకోండి, న్యాచురల్గానే అక్కడ ల్యాండ్ చాలా ఫాస్ట్గా అప్రిషియేట్ అవుతూ ఉంటుంది కదా. అవుట్స్కట్స్ కాబట్టి ఇంకా స్పీడ్గా అప్రిషియేట్ అవుతుంది కదా. నాకు బ్యాంకింగ్ లోను 6-7%గా దొరుకుతుంది అనుకోండి, ల్యాండ్ ప్రైస్ ఎట్టాగో ఇయర్లీ ఒక 5-7% పెరుగుతూ ఉంటుంది. ప్లస్ రెంట్కి ఇచ్చేస్తే 1 or 2% వస్తూ ఉంటుంది కదా. కాబట్టి మనం లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కోవచ్చు, దాన్ని తప్పని అనలేము. అది పర్టికులర్ ఫాస్ట్ గ్రోత్ ఉన్న సిటీస్లో అయితే, హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్ అయితే ఎవ్రీ 7-8 yearsకి ఒకసారి ఈజీగా ఊసేవారు ఉన్న ల్యాండ్ బ్యాంక్ అంతా డబల్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఓన్గా ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు అవుట్స్కట్స్లో కొనుక్కోవచ్చు, వర్తది లోన్ తీసుకుంటే. రెండోది, నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, నా బిజినెస్ 30-40% గ్రోత్ ఉంటుంది అనిపించింది అనుకోండి, డెఫినెట్గా లోన్ తీసుకొని నేను ఎక్స్పాండ్ చేసుకుంటాను. ఎందుకంటే లోన్ తీసుకున్నప్పుడు నాకు లెస్ దెన్ 1 రూపీ ఇంట్రెస్ట్ దొరుకుతుంది, నా బిజినెస్ నేమో 4-5 రూపీస్ వర్త్ పెరుగుతుంది. కాబట్టి మంచి ఫాస్ట్గా గ్రో అయ్యే సొంత బిజినెస్ అయినా, లేకపోతే ఇల్లు లాంటి అయినా, అలాంటప్పుడు అప్పు తీసి మనం కొనుక్కోవచ్చు కూడా. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇలాంటి పనులు చేయొచ్చా అంటే చేయకూడదు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనేది సర్ప్లస్ మనీ ఉన్నప్పుడు చేసే యాక్టివిటీ, అది అప్పులు తెచ్చి చేయడం కాదు. అంటే లోన్ తీసుకొని స్టాక్ మార్కెట్లో పెట్టకూడదు, అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే సర్ప్లస్ మనీతో పెట్టాల్సింది యాక్టివిటీస్ ఇవి. అప్పు తీసుకుని మీరు ఎలా పెడతారు? ఒకటి, మీరు మ్యూచువల్ ఫండ్స్ అయినా, స్టాక్స్ అయినా, లేదా క్రిప్టో కరెన్సీలు ఏమైనా సరే, టూ మచ్ వల్టలిటీ అసెట్ క్లాస్ అది. ఒక సంవత్సరం ఏం రావు. లాస్ట్ 2 years నుంచి నిఫ్టీ ఆగస్ట్ మంత్కి 24,300 ఉంటుంది గత 2 ఏళ్ల నుంచి చూస్తుంటే. ఇంకెంతకాలం ఉంటుందో కూడా ఎవరు గ్యారెంటీ ఎవరు. ఇలాంటప్పుడు మీరైతే లోన్ అయితే తీసుకుంటే వడ్డీ కట్టాలి కదా, ఎవ్రీ మంత్ ఈఎంఐ పే చేయాలి కదా. ఎక్కడి నుంచి తెచ్చి కట్టుతారు? మీరేమో పాజిటివ్ పెరిగింది మార్కెట్ రేపు నుంచి అనుకుంటారు, బట్ మార్కెట్ 2 years నుంచి ఎక్కడ పెరగకుండా అక్కడే ఉంది. మరి ఇటు వడ్డీ కట్టాలి కదా. కాబట్టి అంత వర్త్ కాదు. అది లోన్ తీసుకొని మా స్టాక్ మార్కెట్లో పెట్టేంత వర్త్ కాదు. రెండోది, చాలామంది ఇంటర్డే ట్రేడింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటారు, అస్సలు వర్త్ కావు అసలు. అలాంటివి చాలా తప్పు. అలాంటివి అది పొరపాటు కూడా, అలాంటి వాటి మనం ఎంకరేజ్ చేయకూడదు. ఓకే. అండ్ రెండోది, ఈఎంఐ మనం తీసుకుంటే ఎవ్రీ మంత్ కట్టాల్సి ఉంటుంది, చాలా కష్టం. యూజువల్గా స్టాక్ మార్కెట్లో మనీ మనం తీసుకున్నాం అనుకోండి, 11-24% దాకా వడ్డీ పడతాయి మీకు. ఈ 24% స్టాక్స్ ఎక్కడ పెరుగుతాయండి ప్రయాణం? చాలా ఇంపాసిబుల్. అది ఏ మ్యూచువల్ ఫండ్ కూడా యావరేజ్ మీద లేదు. ఒక 15-18% అలా ఎక్స్పెక్ట్ చేసి తప్ప 20-30 ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ దట్టు ఒక 4 సంవత్సరాలు ఒకసారి రెడ్ మూవ్స్ రావు. బట్ నువ్వు వడ్డీ తీసుకుంటే కడుతూనే ఉండాలి అమౌంట్. కాబట్టి ట్రేడింగ్కి, అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్కి, మ్యూచువల్ ఫండ్స్ కొనడానికి, ఇలాంటి యాక్టివిటీస్ కోసం అప్పులు చేయటం దుర్మార్గం, దారుణం. అసలు వర్జులు రామాకండి. బట్ హౌస్ కొంటాను, హౌస్ అది కూడా ఫాస్ట్ గ్రో అయ్యే సిటీస్లో మాత్రమే. అండ్ ఏదైనా బిజినెస్ కోసం ఫాస్ట్గా గ్రో అయ్యే బిజినెస్ అనుకుంటే మాత్రం అప్లై చేయడం మంచిది అనమాట. కాబట్టి గుడ్ డెట్స్, బ్యాడ్ డెట్స్ దానికి సపరేట్గా ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ లోన్స్, నేను మంచి కాలేజీలో సీట్ వచ్చింది, అప్పు చేయొచ్చు. నాకు ఆ వరస్ట్ కాలేజీలో సీట్ వచ్చింది, అది కూడా వరస్టే, వడ్డీ తీసుకుని డబ్బులు చదవటం కూడా. అందుకని ఆ ఎడ్యుకేషన్ లోన్ కూడా అన్ని బెస్ట్ అని మనం రికమెండ్ చేయలేము. ఓకే. ఏదేమన్నా కానీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది సర్ప్లస్ అమౌంట్తో చేయాల్సిన యాక్టివిటీ అండి, అది అప్పులు తెచ్చి కాదు. అది చాలా తప్పు అనమాట. చాలామంది మనం చూస్తాం, బయట వడ్డీలు తెచ్చి క్రెడిట్ కార్డు లోన్ తీసుకొని మరీ ఇన్వెస్ట్ చేస్తుంటారండి. ఇట్స్ నాట్ వర్త్ అట్ ఆల్. ఇవన్నీ లాస్ట్కి ఏమవుతాయి అంటే, పోస్ట్పోన్ చేసుకుంటే కట్టలేక మొత్తం కుమ్యులేట్ అయ్యి అప్పులు పాలయ్యి స్ట్రెస్ గురవుతారు. తర్వాత సూసైడ్లా తీసుకెళ్తాయి. అందుకని ఇలాంటి వాటి మనం ఎంకరేజ్ చేయకూడదు. మీ దగ్గర సర్ప్లస్ మనీ ఉంటేనే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోండి, అదర్వైజ్ వద్దు. అంటే లోన్ తీసుకొని ఈ స్టాక్ మార్కెట్లో పెట్టడం వల్ల ఫెయిల్యూర్సే కానీ సక్సెస్ రేట్ లేదంటారు. నేంటుంది అంత ఎఫిషియన్సీ మీ దగ్గర ఉందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే మార్కెట్ సైడ్ వేకి వెళ్ళిపోతే ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఎమర్జెన్సీ ఫండ్ ఇలాంటి ఏదైనా ఏం లేకుండా అప్పులు తెచ్చి రేపొద్దున ఇంట్లో ఏదైనా ఎమర్జెన్సీ అయిందనుకోండి, మనీ ఎక్కడి నుంచి వస్తాయి మీకు? ఇలాంటి వాటిని ప్లాన్ చేసుకోవాలి కదా. అందుకని ఫైనాన్షియల్ ప్లానింగ్ ఒక సిస్టమేటిక్గా ఉండాలి. ఎమోషనల్గా అప్పులు తెచ్చి పెట్టడం కాదండి. మీకు ఫస్ట్ ఇన్కమ్ మీరు జనరేట్ చేసుకోండి, ఏదో ఒక జాబ్ చూసుకోండి. ప్రపంచంలో ఈజెస్ట్ వే మనీ మేకింగ్ అంటే జాబేనండి. అది ఎక్కువ తక్కువ నేను ఓలా ఊబర్ పెట్టుకున్నానంటే నెలకు వచ్చేట్లో 30,000 దాకా వస్తాయి. అదైతే ఒక జాబ్ ఇచ్చేదేం కాదు కదా.
అది ఈజియెస్ట్ వే మనీ. ఎస్ క్యాపిటల్ ద్వారా మనీ మేక్ చేసుకోవడం చాలా టఫ్, నాలెడ్జ్ లేకుండా, స్కిల్ లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా. అందుకని ఈ రెండిట్లో క్యాపిటల్ ద్వారా వర్క్ చేయించుకోవటం వర్సెస్ జాబ్ అంటే నేను జాబ్కి వెళ్ళిపోమంటా ముందు, ఎస్ ఎక్స్పీరియన్స్ గెయిన్ అయిన తర్వాత ఇటు జోలిపోమంటాను. ఎందుకంటే క్యాపిటల్ అనేది ఆక్సిజన్ లాంటిది, అది పోతే ఇంకేం ఉండదు మీకు నెక్స్ట్. అంటే వితౌట్ ఎక్స్పీరియన్స్ మన దగ్గర అమౌంట్ ఉంది అని పెట్టేస్తే ఎక్స్పీరియన్స్ స్కిల్ ఉండాలండి. ఈ జాబ్లో అయినా బిజినెస్లో అయినా సరే కంపల్సరీ అది ఉంటేనే మీకు అది వర్త్ అనమాట. కాబట్టి అప్పులు చేసి మార్కెట్లో వచ్చి అంత స్కిల్ మీ దగ్గర ఏముందని అసెస్మెంట్ చేసుకోండి. అండ్ డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా సర్ప్లస్ మనీతో చేయాల్సిన యాక్టివిటీ తప్ప అప్పులు తెచ్చి చేసే యాక్టివిటీ ఖచ్చితంగా కాదు. అండ్ ఏదన్నా ఒక మంచి ఇల్లు కొంటున్నాను, ఇల్లు కూడా అవసరం అంటే నేనైతే అప్పు చేయను. అసలు ఇంటి కోసం కదా, ఏటి కోసం నేను చేయను. అప్పు తీసుకున్నామంటే అదొక మెంటల్ పీస్ మీరు లాస్ అవుతున్నట్టు లెక్క. తప్పదు అనుకుంటే హెల్త్ ప్రాబ్లం వచ్చింది తప్పదు, ఏదైనా రేరెస్ట్ అయి ఉండాలి తప్ప అది హ్యాబిట్ లాగా ఉండకూడదు. ఎందుకంటే మనీ అవతలకి మనం ఆల్మోస్ట్ 15 to 24% దాకా ఇవ్వాలంటే అంత గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎస్ అన్సర్టనిటీ వరల్డ్లో ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని బెటర్ టు కీప్ సమ్ డిస్టెన్స్ టు దట్ అనమాట. అందుకని క్రెడిట్ కార్డ్స్ ఎక్కువ వాటాలు, అతిగా ఊహించుకొని చేయటాలని చేయొద్దు. చాలామంది జాబులు నమ్ముకొని అంటే క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటారు, క్రెడిట్ కార్డ్స్ తీసుకొని లోన్స్ తీసుకొని ఆ లోన్ పే చేయడం కోసం మళ్ళీ కార్డ్స్ తీసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఈ సైకిల్ మొత్తం లాస్ట్కి ఏమవుతుందంటే కొండంత ఈ అప్పులు మొత్తం తీర్చలేక చాలా స్ట్రెస్ గురవుతూ ఉంటారు. నాట్ వర్త్ అట్ ఆల్. ఫస్ట్ డెట్స్ అన్ని క్లియర్ చేసుకొని హ్యాపీగా మీకు నచ్చిన ఏదో జాబ్ చేసుకుంటూ కూర్చోండి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ కోసం పొరపాటును కూడా బారోడ్ మనీ తాగొద్దు, సర్ప్లస్ మనీతో గేమ్ ఆడండి. ఎస్ థ్యాంక్ యూ. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.